చెప్పలేమారట, విడిపించుకోలేకపోయారు. విడిపించడానికి ఎవరు అంటే రాలేకపోయారు. అందరూ ఎవరికి వాళ్ళు తప్పించుకున్నారు. ప్రతిసారి ఫరో హృదయం కఠినం అవుతూనే వచ్చింది, దేవుడు కఠినం చేస్తూనే వచ్చాడు. చాలా మంది సాతాను వాళ్ళ హృదయాన్ని కఠినం చేశాడు, సాతాను వాళ్ళ హృదయాన్ని కఠినం చేశాడు, సాతాను వాళ్ళ హృదయాన్ని కఠినం వాడినెందుకు పొగుడుతాడు, వాడినెందుకు జ్ఞాపకంలో తెచ్చుకుంటారు. వాడు దేనికి పనికిరాని వాడు, ఏమి చేయలేని వాడు, ఓటమిలో ఉన్నవాడు, ఓడిపోయిన వాడు, పరలోకం నుండి కిందకు తోయబడ్డవాడు, పాతాళలోకి మూలక చేర్చబడ్డవాడు, సంఖ్యలతో బంధించబడ్డవాడు, వాడినెందుకు మీరు పొగుడుతున్నారు? హృదయం కఠినం చేయాలంటే దేవుడే చేయాలి, అద్భుతం జరిగించాలంటే దేవుడే చేయాలి, మంచి చాలుగుణాన్ని కలిగించాలంటే దేవుడే చేయాలి, దయ కలిగించాలంటే దేవుడే చేయాలి. సమస్తము దేవుడి చేతిలో ఉంది. చెప్పాలి, ఎవరి చేతిలో ఉంది? సమస్తము దేవుడి చేతిలో ఉంది. సాతాను చేశాడు, వాడి మీదకి ఎందుకు వెళ్తున్నారు? మరొక విషయాన్ని మనం చూస్తే, గోమాతను ఏమంటారు? గోమాతను అనేది ఇంకా అంటారా? దాన్ని కోసుకొని తింటున్నారు. చెప్పాలి, 10 దాంట్లో ఇది కూడా ఒక దేవత. ఏ మాట? ఎక్కడో రోడ్ల పడింది కదా అని తీసుకొచ్చి పసుపు రాసి బొట్లు పెట్టి ఏమండి ఏమంటారు దాన్ని? ఎప్పుడైనా దండ పెట్టారు మీరు? పెట్టరా? పెట్టిన వాళ్ళు ఉన్నారా? గోమాత అన్న ఎవరైనా దండం పెట్టిన వాళ్ళు ఉన్నారా? జాగ్రత్త, పెట్టమాకు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, గోమాతకి ఏమాత్రం కదంట దండం అంట పెట్టకూడదంట. గోమాతను కోసుకొని తింటున్నారు బయట. నేను కించపరచట్లేదు. ఐగుప్తులో ఇది కూడా ఒక దేవత. చెప్పాలి, ఐగుప్తులో ఇది కూడా ఒక, చెప్పాలి, ఇది కూడా ఒక దేవత. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, దేవుడు ఏం చేశాడు వీటిని అంటే, ఇశ్రాయేలు పశువులు, గాడిదలు, ఒంటెలు, ఏమంటే ప్రతిదీ ఇశ్రాయేలుకి సంబంధించిన పశువులు, ఐగుప్తుకి సంబంధించిన పశువులు పక్కనే ఉంటాయి, కొంచెం గ్యాప్లో. కానీ ఐగుప్తుకి సంబంధించిన ఏ పశువు బతకలేదు, మొత్తం చచ్చిపోయాయి. చెప్పాలి, మొత్తము చచ్చిపోయి. పశువు దేవత ఏం చేసింది? చెప్పాలి, పశువు దేవత ఏం చేసింది? ఆపగలిగిందా? ఐగుప్తులో ఆపగలిగిందా? అంటే గోమాత అనే ఆ దేవత ఆపగలిగిందా? ఆపలేకపోయింది, ఓడిపోయింది, అన్నీ చచ్చిపోయాయి. ఐగుప్తులో ఉన్న పశువులన్నీ చనిపోయాయి. ఇశ్రాయేలులో కనీసం ఒక్కటి కూడా చావలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గొప్ప విషయం అంటే తెలుసా, పక్కనే ఉన్నా కానీ ఇజ్రాయేలుకి సంబంధించిన, అనగా దేవుని జనాంగానికి సంబంధించిన ఏ ఒక్కటి కూడా చనిపోలేదు. ఇశ్రాయేలు ప్రజలకి కొంచెం కూడా నష్టం వాటిల్లలేదు. ఏమంటే నిశ్చయముగా ఐగుప్తుకి సంబంధించిన పశువులు అని ఆ పశువు దేవతలు మొత్తం కూడా, చెప్పాలి, దేవుడు తీర్పు తీర్చాడు, చంపేశాడు. వాటిని ఎవరు కాపాడలేకపోయారు, ఎవరు కూడా కాపాడలేకపోయారు. ఈరోజు మరి గోమాత అని చెప్పి ఆరాధించే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆ మాతను వదిలిపెట్టండి. ఆ మాతను వదిలిపెట్టకపోతే నిన్ను దేవుడు వదిలిపెట్టడు. అర్థమవుతుందండి? తర్వాత ఆరోగ్య దేవత అంట. చెప్పాలి, ఏ దేవుళ్ళు? ఆరోగ్య దేవుడు. ఈ ఆరోగ్య దేవుడు కూడా, ఈ దేవత కూడా సింహం మొహం కలిగి, ఏమిటి, స్త్రీ రూపంలో మొత్తం అలంకరించుకొని ఒక దేవతగా ఐగుప్తులు ఏలుబడి చేస్తూ ఉంది. ఏమంటే ఆ దేవత కూడా భయంకరంగా ఆరాధన చేస్తారు, బలులు అర్పిస్తారు. దేవుడు వారి మీదకి కురుపులు పంపించినప్పుడు, పొక్కులు పంపించినప్పుడు, ఒళ్ళంతా కూడా గాయాలతో నిండిపోయి, పొక్కులతో నిండిపోయినప్పుడు ఏమంటే ఏ దేవుడు తప్పించలేదు. ఆరోగ్య దేవత ఓడిపోయింది. ఎక్కడ? ఐగుప్తులు ఏమైందట? ఆరోగ్య దేవత ఏమైంది? ఓడిపోయింది. నేను స్వస్థపరచువాడు ఎవరో? చెప్పాలి, నేను స్వస్థపరచువాడు ఎవరో? యెహోవాయే. నేను స్వస్థపరచువాడు యెహోవాయే, దేవుడే. తోటి ఐగుప్తులో ఉన్న ఆరోగ్య దేవత ఏ మాత్రం కూడా ఏమంటే కాపాడలేకపోయింది, నిలబడలేకపోయింది. ఆ దేవత కూడా
ఓడిపోయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను త్వరగా ముగిస్తాను, ఖచ్చితంగా ఇంకొక 10 నిమిషాల్లో ముగిస్తాను. 2 మాటలు ఉన్నాయి. ఈ మాటను మనం చూసినట్టయితే ఆకాశపు దేవత, చెప్పాలి దేవత, ఆకాశపు దేవత ఉన్నారా? పొద్దున్నే మీరు తూర్పు తిరిగి అలవాటు ఉందా లేదా? అప్పుడప్పుడు జోకులు వేసే వాళ్ళు ఏమంటారంటే, రే తూర్పు తిరిగి దండం పెట్టిరా, తూర్పు ఎవరు ఉన్నాడంటే సూర్యుడు ఉన్నాడు అంటారు. సూర్య నమస్కారం చేయాలంటే ఎక్కడున్నాడంటే ఆకాశంలో ఉన్నాడు. చెప్పాలి, ఎక్కడున్నాడు? ఆకాశంలో ఉన్నాడు. ఆకాశ దేవత. ఏ దేవత? ఆకాశ దేవత. ఆహా, నువ్వు ఆకాశ దేవత, సరే నీ మీదకి ఇంకోటి పంపిస్తున్నావు చూడు అన్నాడు. ఏంటది? వడగాళ్ళు నిప్పులు వర్షం కురిసింది. పాపం ఆకాశ దేవత తగలబడిపోయి ఉంటుంది, అందులో కాపాలేకపోయింది, ఆపలేకపోయింది. చూడండి, దేవుడి స్తోత్రం. నేను ఎటకారంగానే మాట్లాడుతున్నాను, మిమ్మల్ని కాదు, వాక్యాన్ని కూడా కాదు, ఆకాశపు దేవతని. ఆకాశపు దేవత వడగళ్ళు ఆపలేకపోయింది, నిప్పుల వర్షం ఆపలేకపోయింది. కానీ ఐగుప్తులో కానీ ఏమి కూడా ఒక దేవత, దేవుడు కాల్చేస్తుంటాడు అనుకున్నాను నేనైతే మధ్యలో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఐగుప్తు మీదకి వచ్చినప్పుడు అంటే వడగళ్ళు, అగ్ని వర్షము ఎవ్వరు ఆపలేకపోయారు. చాలా వాటికి నష్టం వాటిల్లింది. ఆ తర్వాత మనం చూసినట్టయితే పంటలు పండించే దేవత. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇది ఇప్పుడు ప్రారంభమైంది కాదు, కొన్ని వందల సంవత్సరాల బ్యాక్. అంటే నాకు తెలిసి యేసుప్రభు వారు కూడా రాకముందే, నాకు తెలిసి అవ్వ ఆదాము సరిహద్దుల్లో అని నేను అంటాను. దేవుని స్తోత్రం. అవ్వ ఆదాము వచ్చిన సరిహద్దుల్లో పంటలు పండించే దేవత. పంట వేసినప్పుడు ఏం కొడతారు? పంట స్టార్ట్ చేసినప్పుడు ఏం కొడతారు? కొట్టేళ్ళు ఉన్నారా? ఉన్నారు. కొబ్బరికాయలు కొట్టేళ్ళు ఉన్నారా? నీళ్లు బోరేసేప్పుడు, పంట స్టార్ట్ చేసేటప్పుడు కొబ్బరికాయలు కొట్టేళ్ళు ఉన్నారా? కొబ్బరికాయ కాదు, మామూలు కొబ్బరికాయలు కొట్టేళ్ళు ఉంటే మీ తలకాయ వేసి కొట్టండి, శుభ్రం పోతే గోళం కదా. సృష్టికర్తని పూజించాలి, సృష్టిని పూజించకూడదని వాక్యం ఘోషిస్తుంది. అంటే పంటలు పండే దేవత అంట. దేవుడు మామూలుగా వేయలేదు ఆయన. మనం అనుకుంటే ఆయన చాలా తక్కువగా ఆరాధిస్తున్నాం మనం. మీకు అర్థమవుతుందా? దేవుని చాలా చిన్నగా ఆరాధిస్తున్నాం, కానీ ఆయన ఎంత శక్తివంతుడు మీకు అర్థం కావట్లేదు. ఒక్క మాటే ఆజ్ఞాపించాడు, మిడతల దండు వచ్చేసింది. ఏదండి వచ్చింది? మిడతల దండు ఐగుప్తు మీదకి వచ్చేసింది. ఒక్కసారి అవి ట్రావెల్ చేసిన ప్లేస్లో నేల తప్పితే ఇంకేం కనిపించట్లేదంట. చెప్పాలి, మిడతల దండు ట్రావెల్ చేసిన తర్వాత అవి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత అంట పుట్టి నేల తప్ప నుంచి మరి ఇంకేమీ కనిపించట్లేదు. మొత్తం కూడా ఐగుప్తు అంతా కూడా పంటలు సర్వనాశనం చేసింది. కాబట్టి పంటలు పండించే దేవత పాపం ఏమైపోయిందో, ఎటుపోయిందో, ఎంత వాటికి గోజాడు ఉంటుందో, ఎంత వాటికి పెనుగులాడు ఉంటుందో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకో మాట మనం చూసినట్టయితే సూర్యదేవుడు అంట. ఏ దేవుడు? సూర్యదేవుడు. ఆయన కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఆయన కూడా బలంగా ఐగుప్తులో కొలవబడుతున్నాడు, ఆరాధించబడుతున్నాడు. అయితే ఐగుప్తు మొత్తం భయంకరమైన చీకటి కమ్మింది. ఏం కమ్మింది? సూర్యదేవుడు అంట, ఆరాధిస్తున్నారంట, వెంబడిస్తున్నారంట. అయితే అటువంటి సమయంలో దేవుడు పట్ట పగలే ఐగుప్తుని చీకటిలో, కటిక చీకటిలో ముంచేశాడు. పక్క మనిషి కూడా కనపట్లేదు. ఏ మనిషి? చెప్పాలి, ఏ మనిషి? పక్క మనిషి కూడా కనిపించట్లేదు. పాపం సూర్యదేవుడు ఏమైపోయాడు, ఎట్టుపోయాడు, యాడికి పోయాడు. దేవుని స్తోత్రం. లాస్ట్ మాట, ఫరో దేవుని కుమారుడు. ఏ దేవుని కుమారుడు? విగ్రహాలకు సంబంధించిన ప్రతి దేవత దేవుడు అనబడుతున్న వాటి అన్నిటికీ కూడా ఆయన కుమారుడు ఉన్నాడు. మొదటి పుట్టిన బిడ్డ. ఫరో సింహాసనం కాంచి మొదలై గుగ్గిళ్ళు, గుర్రానికి గుగ్గిళ్ళు అందించేంత వాటికి ఉన్న వాళ్ళలో మొదటి పుట్టిన మొదటి సంతానం పిల్లలు మొత్తం చచ్చిపోయారు.
చీకటి అనగా మరణపు దూత ఐగుప్తులో ప్రవేశించినప్పుడు ఎవడు ఆపలేకపోయాడు, ఎవరు దాన్ని అరికట్టలేకపోయారు. కానీ దేవుడు మాత్రం దేవుని పిల్లలకు ఒక విషయం చెప్పాడు. గొర్రె పిల్ల రక్తాన్ని అనగా గొర్రె రక్తాన్ని ఒక పాత్రలో తీసుకొని ఇసోపు ముఖం ముంచి నిలువుడు కమ్మి మీద అడ్డ కమ్మి మీద వాటిని రాయమని చెప్పాడు. రాసిన తర్వాత మరణము ఆ యొక్క గొర్రె పిల్ల రక్తాలు చూసి దాటిపోయింది. ఏ గుమ్మం మీద అయితే ఆ రక్తము లేదో ఆ ఇంట్లో ప్రతి మొదట పుట్టిన కుమారునిగా జ్యేష్ఠ కుమారుడు చనిపోయాడు. దేవుని స్తోత్రం. ఐగుప్తు మొత్తం ఘోషించింది, భయంకరమైన వేదనలో మునిగిపోయింది. దేవుడి శక్తి ఏంటో చూపించాడు ఫరోకి, దేవుడి బలం ఏంటో చూపించాడు. ఆయన ఎంత బలవంతుడు, ఎంత శక్తివంతుడు, ఎంత ఉన్నతమైన వాడు ఆయన ఏంటో చూపించాడు. అయితే ఈ యొక్క రాత్రికాల సభ్యున ఆయన ఆరాధిస్తున్న మనమేంటో ఒకసారి ఆలోచించాలి. అంత గొప్ప దేవుడిని ఆరాధిస్తున్న మనము ఏమంటే అన్నిటిలో సరియబడాలి, అన్నిటిలో ఒప్పుకోవాలి, దేవుని పక్షాన నిలబడాలి. ఒక మనిషి భూమి మీదకి వచ్చాడంటే ఏమంటే కారణం లేకుండా దేవుడు భూమి మీదకి తీసుకురాడు. భూమి మీదకి లేకుండా తీసుకురాడు. కారణం ఖచ్చితంగా ఉంటుంది, నిర్ణయం ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని మనం కనుక్కోవాలి, దేవుని పక్షాన మనం నిలబడాలి. నిశ్చయంగా చెప్తున్నాను, సృష్టికర్తని ఆరాధించండి. సృష్టిని మాత్రం ఏమాత్రం కూడా ఆరాధించొద్దు. యేసుప్రభు వారికి మించిన దేవుడు మరి ఎవరు కూడా లేడు. ప్రపంచం మొత్తానికి ఈ భూలోకంలో ఉన్న ఎన్ని దేశాలైతే ఉన్నాయో, ఎంతమంది ప్రజలైతే ఉన్నారో, ఎన్ని తెగలైతే ఉన్నారో, అందరికీ ఏకైక దేవుడు, ఒకే దేవుడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. దేవుడి స్తోత్రం. ఆయన తప్ప వేరొక దేవుడు ఎవరు కూడా లేరు. కాబట్టి ఆ విగ్రహం అనే విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ఉట్టిది, అది దేనికి పనిచేయదు. వాటి విషయంలో మీరు చాలా దూరంగా ఉండాలని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. ఎందుకంటే మనము దేవుడు చెప్పినట్టుగా నడవకపోతే మాత్రం దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు విగ్రహారాధన విషయంలో చాలా మెలకువగా ఉండండి. వాటికి దూరంగా ఉండండి, వాటికి సమీపించొద్దు, ప్రేరేపించినా కానీ వెళ్ళొద్దు. నేను మళ్ళీ చెప్తున్నాను, మీ కుటుంబాల్లో శోధనలు, ఇబ్బందులు, ఆటంకాలు ఎందుకు వస్తుంది తెలుసా? అసలు రక్షణ పొందిన నీవు విగ్రహం నిలబెట్టడానికి డబ్బులు ఇవ్వచ్చండి? చెప్పండి, ఇవ్వచ్చా? దేవుడు ఏం చెప్పాడు తెలుసా? యేసు ప్రభుని గనక ఆరాధిస్తే, యేసు ప్రభుని కనుక నువ్వు ఆరాధిస్తే ఆయన చెప్పిన నియమంలో నువ్వు నిలబడాలి, ఆయన చెప్పిన కట్టుబాటులో నువ్వు నిలబడాలి, ఆయన చెప్పిన షరతులో మనం ఉండాలి. వేరొకరు నువ్వు వెంబడించడానికి వీల్లేనే లేదు. అలా అయితేనే ప్రభులోకి రా, అలా అయితేనే ప్రభుని ఆరాధించు, అలా అయితేనే ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించు. అంతేగాని కాసేపు విగ్రహారాధన వైపు, కాసేపు దేవుడి వైపు, కాసేపు విగ్రహారాధన వైపు, కాసేపు దేవుడి వైపు దయచేసి ఉండొద్దు. అలా ఉంటే శాపగ్రస్తులు అవుతారు, పరలోకం కోల్పోతారు. చెప్పాలి, పరలోకం కోల్పోతారు. ప్రకటన గ్రంథము 21:8 రాయబడింది, విగ్రహారాధనకి సహకరించేవారు కానీ, చేసేవారు కానీ, అందులో నిలబడేవాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా దేవుని రాజ్యానికి అర్హులు కారు. వారు 2వ మరణంలో పాలు పొందుతారు, నిత్య అగ్నిగుండంలో పాలు పొందుతారు. విగ్రహానికి నువ్వేమాత్రం ప్రాధాన్యత ఇచ్చావంటే మాత్రం ఖచ్చితంగా నరకానికి వెళ్ళటం ఖాయం. నేను మళ్ళీ చెప్తున్నాను, విగ్రహారాధన జోలి వెళ్ళొద్దు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యొక్క వాక్యం మనకి ఆస్వాదించబడును గాక. ఆమె ప్రార్థన